ఈ రోజు వీడియోలో 1 pot రసం రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా పర్ఫెక్ట్ గా చేయొచ్చు. రసం రైస్ కి కాంబినేషన్ గా పక్కన ఎలాంటి ఫ్రై రెసిపీస్ అయినా చాలా బాగుంటాయి. నేను మాత్రం వడియాలతో లాగించేసాను. చాలా సింపుల్ రెసిపీ. ముందైతే రైస్ కందిపప్పుని నీళ్ళలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రసం పౌడర్ కోసం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవి సాఫ్ట్ అవ్వడం కోసం పసుపు, ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి టమాటాలు సాఫ్ట్ అయ్యాక మిక్సీ పట్టిన రసం పౌడర్ ని వేసి ఫ్రై చేసి నీళ్లు యాడ్ చేసి కడిగి పెట్టుకున్న రైస్ పప్పును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా అడ్జస్ట్ చేసి 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇంకా పప్పు పర్ఫెక్ట్ గా ఉడికింది. చూసారా? బాగా కలుపుకున్నాక చింతపండు రసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు యాడ్ చేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా కలిపి లాస్ట్ లో కొత్తిమీర, ఉల్లిపాయ తాలింపు పెట్టుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ముందు పెట్టుకున్న తాలింపు సరిపోతుంది. వడియాలు పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంది నెక్స్ట్ లెవెల్. అంతే.